కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇలా ఉంటే కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద అంతకంతకు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక్కడ వరద ఇన్ఫ్లో అవుట్ఫ్లో 5,67,360 క్యూసెక్కులు ఉంది. బ్యారేజ్ మొత్తం 70 గేట్లు పూర్తిగా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. రైట్, వరదపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి ఇస్తారు. అశోక్ చెప్పండి. సో వరద ప్రవాహం చాలా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. మొత్తం గేట్లన్నీ ఎత్తినట్టుగా చూస్తున్నాం ప్రకాశం బ్యారేజ్లో. ఏంటి అప్డేట్స్, ఏం చెప్తున్నారు అధికారులు? హరి, కృష్ణమ్మ ఉగ్ర రూపం దాల్చిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నాం. మనం చూస్తే కనుక మొత్తం ప్రకాశం బ్యారేజ్ నుంచి మొత్తం 70 గేట్లను ఎత్తి పైనుంచి వస్తున్న వరదనంతా కూడా విడుదల చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. 5,82,000 క్యూసెక్కుల వరద నీరు అయితే ఇప్పుడు సముద్రంలోకి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక వరద ఉధృతి గంట గంటకు పెరుగుతుండటంతో ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. అయితే ఈ వరద ప్రభావం ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ దిగువనున్న కృష్ణా నది పరివాహక ప్రాంతాలపై తీవ్రంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అనేక లంక గ్రామాలన్నింటికి కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనబడుతోంది. అటు తోట్లవల్లూరు పరిసర ప్రాంతాల్లో లంక గ్రామాల్లో ఉన్న చాలా వరకు ఏదైతే కృష్ణా నది మధ్యలో ఉంటున్న నదీ పాయ మధ్యలో ఉంటున్న గ్రామాలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా వరద నీరు చేరుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అదే సమయంలో అక్కడున్న అనేక పంట పొలాలన్నీ కూడా చాలా వరకు కూడా నీట ముంపుకు గురైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇక దిగువనున్న అవనగడ్డ నియోజకవర్గంలో ఈ వరద ప్రభావంతో కొన్ని గ్రామాలకు, అంటే ముఖ్యంగా అటు దివిసీమ ప్రాంతంలో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రకాశం బ్యారేజీకి పైనుంచి ఇంకా వరద ఫ్లో పెరుగుతుందని చెప్పి ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. పైన అటు పులిచింతల నుంచి దాదాపుగా 5,97,000 పైన క్యూసెక్లు నీరు కిందకు వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్కు 5,83,000 వరకు కూడా ఈ వరద అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం 70 గేట్లను పూర్తిగా ఎత్తి నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. అయితే ప్రకాశం బ్యారేజ్కి సంబంధించిన పాండ్ లెవెల్ 12 అడుగులు అయితే ప్రస్తుతం 17.5 అడుగుల వరకు కూడా పాండ్ లెవెల్కి వరద నీరు చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ప్రకాశం బ్యారేజ్కి దిగువన గతంలో 2-3 లక్షల నీరు వస్తేనే కృష్ణలంక అలాగే రాణిగారి తోట ప్రాంత ప్రజలంతా కూడా వణికిపోయేవారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో గతంలో కట్టిన రిటైనింగ్ వాల్స్ ఏవైతే ఉన్నాయో 2-3 దశల్లో 2 రిటైనింగ్ వాల్స్ ను పూర్తి చేయడంతో ఇప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా ముంపు బారిన అయితే పడకుండా వారంతా సురక్షితంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. రిటైనింగ్ వాల్ వారందరికీ కూడా ఒక రక్షణ కోటగా నిలిచిన పరిస్థితి కనబడుతుంది. ఇక అదే సమయంలో మరొక గంటలో 6 లక్షల క్యూసెక్లు పైబడి వరద ప్రకాశం బ్యారేజీకి చేరే అవకాశం ఉంది. దీని ప్రభావం ప్రకాశం బ్యారేజ్ ఎగువనున్న కరకట్ట మీద చాలా తీవ్రంగా పడే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు అలాగే అనేక గెస్ట్ హౌస్లు అటువైపు కరకట్ట మీద ఉన్నాయి. వాటిలన్నింటికి కూడా వరద ముంపు ఉంది. 6 లక్షలు పైన వస్తే సీఎం చంద్రబాబు తన నివాసాన్ని ఖాళీ చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి కూడా పైనుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి కూడా వచ్చిన నీటిని వచ్చినట్టు కిందకు విడుదల చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద నీటిని ఏమాత్రం స్టోర్ చేసే అవకాశం అయితే ఉండదు. అందుకనే 12 అడుగులు పాండు లెవెల్ 12 అడుగులు దాటిన తర్వాత ఎంత నీటిని వస్తే అంత నీటిని కిందకి విడుదల చేస్తుంటారు. ఇక వర్షాలు కూడా భారీగా కురుస్తున్న నేపథ్యంలో కేవలం వరద నీటి మొత్తం సముద్రం నుంచే విడుదల చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెనాల్స్ కు పూర్తిగా వాటర్ ని కట్టడి చేశారు. ఎందుకంటే నిన్న మనం చూసాం, మొన్న నైట్ నుంచి నిన్న మధ్యాహ్నం వరకు కురిసిన వర్షంతో చాలా చోట్ల ఇటు కేవలం విజయవాడ నగరమే కాదు ఉమ్మడి కృష్ణా జిల్లాలో అనేక ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధమైపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే కాలువలకు నీరు తగ్గించకపోవడం వల్ల నిన్న ఏదైతే సిటీలో కురిసిన వరద నీరు డ్రైన్లలోకి వెళ్లి డ్రైన్లో ఉన్న వరద కాలువల్లోకి వచ్చే పరిస్థితి లేకపోయింది. ఆ తర్వాత కాలువలను కొంత నీరు తగ్గించడంతో ఆ వరదంతా కూడా ప్రస్తుతం తగ్గింది. కానీ ఇప్పటికీ కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కాలనీలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనబడుతుంది. విజయవాడ సిటీలో చూస్తే కనుక ప్రస్తుతం వైఎస్ఆర్ కాలనీ, జగంపూడి వైఎస్ఆర్ కాలనీలో ఇంకా వరద నీరు కొనసాగుతుంది. అక్కడ ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు చూస్తున్నారు. అదే సమయంలో ఇటు మైలవరం నియోజకవర్గం పరిధిలో చూస్తే కనుక చాలా గ్రామాల్లో నిన్న 10 అడుగుల పైన నీరు చేరుకున్న పరిస్థితి. గత అర్ధరాత్రి కొంతమంది తమకు సహాయం చేయాలని సమాచారం ఇచ్చిన సమయంలో రెవెన్యూ అధికారులు కలెక్టర్ ఆదేశాల మేరకు అక్కడికి వెళ్లి వాళ్ళందరినీ
సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక నందిగామ నియోజకవర్గంలో చూస్తే కనుక అక్కడున్న 4 మండలాల్లో కూడా నిన్న అత్యధికంగా దాదాపుగా 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైన పరిస్థితి కనబడుతుంది. దీంతో అక్కడున్న వాగులు వంకలు అన్ని కూడా పొంగి పొరులుతున్నాయి. ఇక తిరువూరు నియోజకవర్గంలో చూస్తే ప్రస్తుతం భారీ వర్షం నిన్నటి నుంచి కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లా అంతా కూడా ఓవైపు వర్షంతో అతలాకుతలం అయిపోతుంది. అదే సమయంలో ప్రకాశం బ్యారేజ్కు వరద గంటకు పెరుగుతోంది. అశోక్, సో అధికారులు తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రశ్నలు వస్తున్నాయి. అటు కొండ ప్రాంతంలో ఇంతకు ముందు చెప్పినట్టు క్రీస్తురాజపురంలో అటు మృతుల సంఖ్య కూడా పెరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక రిటైనింగ్ వాల్ ఈ తరహా అంటే గత దశాబ్దాల కాలంలో ఇది చాలా ఎక్కువగా నమోదవుతున్న మాన్సూన్ సీజన్గా చెప్తున్న క్రమంలో ఇదివరకు దీంట్లో సగం వర్షం వచ్చినా అక్కడ రిటైనింగ్ వాల్ నిర్మించక ముందు పరిస్థితి ఏ విధంగా ఉండేది, కృష్ణలంక ప్రాంతాలు ఏ రకంగా మునిగిపోయి అనేది పలువురు ప్రస్తావిస్తున్న పరిస్థితి. వాళ్ళతో మీరు ఏమైనా మాట్లాడడం జరిగిందా? వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏం చెప్తున్నారని? ఖచ్చితంగా మనం అనేక సందర్భాల్లో అంటే రిటైనింగ్ వాల్స్ పూర్తయిన సందర్భాల్లో అనేక సందర్భాల్లో కూడా మనం కృష్ణలంక కావచ్చు, రాణిగారి తోట, అలాగే ఇటు కోటినగర్ ఈ అన్ని ప్రాంతాల్లో మన ప్రజలతో మాట్లాడాము. ఇప్పుడు కూడా మనం సమాచారం తీసుకున్నాం. అక్కడ ప్రజలంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కారణం గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చర్యల వల్ల 2 దశల్లో రిటైనింగ్ వాల్ పూర్తి చేశారు. ఆ రిటైనింగ్ వాల్ పూర్తి చేయడంతో వారికి 12 లక్షల నీరు వచ్చినా సరే కూడా వరద ముంపు లేకుండా ఉండే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఉంటుంది. దీంతో వారంతా కూడా గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోతున్నారని అక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కేవలం 2-3 లక్షలు వస్తే ఈ ప్రకాశం బ్యారేజ్ దిగువన ఉన్న ముఖ్యంగా కృష్ణలంక, రాణిగారి తోట ప్రాంత ప్రజలు అక్కడ ఉన్న ఇళ్లను ఖాళీ చేసి బయటకు వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి. వారందరినీ కూడా దగ్గరలో ఉన్న మున్సిపల్ స్టేడియం కావచ్చు, ఎక్కడైనా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తే అక్కడికి తరలించేవారు. ఆ సమయంలో వారికి ఆహారం ఏదైనా అందితే అందించేవాళ్ళు, లేని పరిస్థితి. అయితే అప్పట్లో చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఈ రిటైనింగ్ వాల్ 2 దశల్లో రిటైనింగ్ వాల్ను పూర్తి చేయడం వల్ల తమకు ఇప్పుడు వరద ముంపు అయితే పూర్తిగా తప్పిందని అక్కడ వారంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఇంకా ఈ వరద అయితే కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది. ఆల్రైట్, ఓకే.